మనకు అన్నిచ్చాడు అన్నొచ్చాడు జగనన్నొచ్చాడు అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. కట్టా కట్టా నుంచి గట్టు దూకే నీళ్ళు అన్నొచ్చాడంటూ సంబరంగా చెట్టు చేమా కూడా డప్పు కొట్టి చెప్పే అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా.
ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అన్నది పూర్తిగా పక్కకు పోయి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతా ఉన్న నిదర్శనము ఈరోజు నా పక్కనే ఉన్న వెంకటేశ్వర్లు అన్న కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్. ఈరోజు ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు అన్న ఇక్కడ నిల్చొని ఉన్నాడు, ఎలాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి అన్నదానికి నిదర్శనం ఈ రోజున ఈ కార్యక్రమం. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళు అనే గ్రామం, కోర్లకుంట వెంకటేశ్వర్లు అన్న నా పక్కనే ఉన్న అన్న ఈ గ్రామంలో ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు. తన కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్. పోలింగ్ మొట్టమొదటి రోజు నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రవర్తించింది అనే దానికి నిదర్శనం ఈరోజు ఈ గ్రామంలో కనిపిస్తుంది. ఈరోజు ఇదే గ్రామంలో పోలింగ్ సమయంలో పోలింగ్ ముందు వారికి అనుకూలమైన అధికారులందరినీ కూడా పోస్టులు ఇస్తున్నారు. ఇక్కడ ఉన్న పోలింగ్ సమయంలో ఇక్కడ ఉన్న ఐజీ, ఎస్పీలు, సిఐలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని, కూటమిని గెలిపించడం కోసం ఎలాంటి అన్యాయాలు చేస్తున్నారు అన్న సంగతి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆ వారధి నుంచి పరిస్థితి గమనిస్తే 2024 జూన్ 4వ తారీఖున అంటే కౌంటింగ్ రోజునే అల్లర్లు చేస్తాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు తప్పుడు ఆరోపణలు చేసి వాళ్ళ తప్పుడు ఆరోపణల నేపథ్యంలో పోలీసులు నాగమల్లేశ్వరరావును స్టేషన్లో తీసుకెళ్ళిపోయారు. కౌంటింగ్ రోజునే నాగమల్లేశ్వరరావును స్టేషన్లో ఉంచారు. ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వచ్చిన మరుక్షణమే నాగమల్లేశ్వరరావు సెల్లో వేశారు. టీడీపీకి అనుకూలంగా ఫలితాలు రావడం మొదలెట్టాక ఈ గ్రామంలో నాగమల్లేశ్వరరావు ఇంటిపై, అంటే వెంకటేశ్వర ఇంటిపై తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు రాళ్లు విసిరారు. నాగమల్లేశ్వరరావును స్టేషన్లో ఉంచారు. నాగమల్లేశ్వరరావును ఊరిలోకి వెళ్ళడానికి వీల్లేదు అని, ఊరు విడిచిపెట్టి పోవాలి అని, లేకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని
సాక్షాత్తు సిఐ రాజేషే చెప్పాడు. రౌడీ షీట్ ఓపెన్ చేయడమే కాదు, కాల్చి చంపుతామని కూడా సాక్షాత్తు సిఐ రాజేష్ అనే వ్యక్తి బెదిరించడం కూడా జరిగింది. ఆశ్చర్యం ఏమిటి అంటే జూన్ 4వ తారీఖు కౌంటింగ్ మొదలైతే జూన్ 5వ తారీఖు రాత్రి దాకా నాగమల్లేశ్వరరావు సెల్లోనే ఉంచుకున్నారు. అవమానించారు, బెదిరించారు. ఆయన మీద చేయకూడని నేరాలన్నీ కూడా చేశారు. 5వ తారీఖు రాత్రి తనను విడిచిపెట్టారు. నాగమల్లేశ్వరరావు గుంటూరులో ఉన్న తన సోదరుడి ఇంటికి వెళ్ళాడు. ఈ సిఐ, ఈ పోలీసులు వీళ్ళు బెదిరించిన తీరు, వీళ్ళు అవమానించిన తీరు. నాగమల్లేశ్వరరావు గుంటూరులో ఉన్న తన సోదరుని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ నాన్నకు ఫోన్ చేశాడు. వెంకటేశ్వరన్నకు ఫోన్ చేసి పోలీసులు ఏ రకంగా అవమానించారు, పోలీసులు ఏ రకంగా బెదిరించారు, పోలీసులు ఏ రకంగా కొట్టారు, ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళ నాన్నకు చివరిసారిగా ఫోన్లో చెప్పి ఆత్మహత్య చేసుకునే కార్యక్రమానికి తాను వెళ్ళిపోయాడు. వెంటనే తన కొడుకును కాపాడుకునేందుకు, నాగమల్లేశ్వరరావును కాపాడుకునేందుకు వెంకటేశ్వరన్న హుటాహుటిన గుంటూరుకు వెళ్ళి కొడుకును హాస్పిటల్లో చేర్పించాడు. కొడుకును హాస్పిటల్లో చేర్పిస్తే ఆ ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా నాగమల్లేశ్వరరావు ప్రాణాలు విడిచాడు. జూన్ 9వ తారీఖున నాగమల్లేశ్వరరావుకు భార్య, 2 కూతుర్లు ఉన్నారు. ఇప్పుడే ఒక కూతురు కూడా, చిన్నబ్బాయి కూతురు. నాగమల్లేశ్వరరావుకు ఒక కూతురు ఉంది. ఆ కూతురు కూడా చిన్న పాప. ఇప్పుడు ఆ భార్యకు, ఆ కూతురుకు ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా. మీ పాలనలో దగ్గరుండి కేవలం మీ పార్టీకి అనుకూలంగా లేరు అన్న ఒకే ఒక కారణంతో కుల ప్రస్తావన తీసుకొచ్చి అవమానించి, బెదిరించి, తిట్టి, కొట్టి ఒక మనిషి చావుకు కారణమయ్యారు. 7 ఏడాది అయిపోయింది. ఈ మొత్తం కుటుంబం ఇవాళకి కూడా శోకంలోనే ఉంది. దీనికి బాధ్యులెవరు? వీరి ఇంటిపై రాళ్ళు విసిరి దాడి చేసిన వాళ్ళ మీద ఎంతమందిని అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నా, ఎంతమంది మీద కేసులు పెట్టారని అడుగుతా ఉన్నా, ఎంతమంది మీద శిక్ష విధించారని అడుగుతా ఉన్నా. కనీసం ఇంతగా వేధించి చంపిన ఆ సిఐ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో చివరికి వెంకటేశ్వర ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు. ఇదే సత్తెనపల్లి నియోజకవర్గంలోనే ఈ మధ్య కాలంలోనే రాజుపాలెం మండలానికి సంబంధించి పెదమల్లిపూడి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ అనే ఆయన, ఈ గుత్తా లక్ష్మీనారాయణ
హాస్పిటల్లో తన ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతూ ఉన్న పరిస్థితి. ఇదే లక్ష్మీనారాయణను 2 నెలల క్రితం తప్పుడు అభియోగాలు చేసి ఇదే లక్ష్మీనారాయణను స్టేషన్కి పిలిచారు. సిఐలు ఎస్ఐలు ఇద్దరూ కూడా తప్పుడు ఆరోపణలు చేసి స్టేషన్కు పిలిచి లక్ష్మీనారాయణ సమాధానాలన్నీ కూడా గట్టిగా చెప్పిన నేపథ్యంలో ఆయన మీద ఎలాంటి ఆధారాలు లేని పరిస్థితుల్లో గత్యంతరం లేక ఆయనను విడిచిపెట్టారు. మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ డిఎస్పీ పిలుస్తాడు. ఇదే లక్ష్మీనారాయణ పిలిచి డిఎస్పీ పేరు హనుమంతరావు, ఒక కుల ఉన్మాది. నేను అడుగుతా ఉన్నా ఇదే డిఎస్పీకి, పోలీస్ బట్టలు వేసుకుంటూ ఉన్నారా? న్యాయం ధర్మం కోసం మీరు నిలబడి ఉన్నారా? లేకపోతే న్యాయం ధర్మాన్ని చంపేయడం కోసం మీరు ఉన్నారా అని అడుగుతా ఉన్నా. 2 నెలల తర్వాత ఈ డిఎస్పీ మళ్ళీ లక్ష్మీనారాయణ నేను పిలిచి వైఎస్ఆర్సీపీలో ఎందుకున్నావు, కమ్మ పుట్టుకలో పుట్టి అని చెప్పి ఇదే హనుమంతరావు అనే డిఎస్పీ లక్ష్మీనారాయణను కించపరుస్తూ మాట్లాడతాడు. కించపరుస్తూనే మాట్లాడమే కాదు, అవమానించడము, బెదిరించడము, తప్పుడు సాక్ష్యాలు మళ్ళీ తీసుకొస్తాను, తప్పుడు సాక్ష్యాలతో నిన్ను జైలుకు పంపుతాను అని చెప్పి అవమానించి లెంపకాయలు వేసి కొట్టి బెదిరించి లక్ష్మీనారాయణను అవమానపరిస్తే లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి సూసైడ్ వీడియో తీసి తన చావుకు ఎవరు కారణము, ఎలాంటి పరిస్థితుల మధ్య తాను చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు, ఏ రకమైన కుల ఉన్మాదంతో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు పనిచేస్తూ ఉన్నారు, వీళ్ళకు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు, నారా లోకేష్ లాంటి వ్యక్తులు ఎలా వీళ్ళని నడిపిస్తూ ఉన్నారు అని చెప్పి వీడియో కూడా తీసి చివరికి లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి ఈరోజు తన ప్రాణాల కోసం తాను కొట్టుమిట్టాడుతూ ఉన్న పరిస్థితుల మధ్య తాను ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, వెంకటేశ్వర విషయంలో అయితేనేమి, లేదన్నా వెంకటేశ్వరరావు కొడుకు నాగమల్లేశ్వరరావు విషయం అయితేనేమి, లేదా లక్ష్మీనారాయణ విషయం అయితేనేమి, నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా. ఏమయ్యా చంద్రబాబు, కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరమా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. కమ్మవాళ్ళు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం కోసమే పుట్టారట. చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా ఆయన చేస్తా ఉన్న అన్యాయాలను వ్యతిరేకిస్తే, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వారిని వెంటాడి వేధించి హింసించి జైల్లో పెట్టడం, దొంగ కేసులు బడాయించడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం, చివరికి వారు ప్రాణాలు తీసుకునేలా వారిని అవమానించడం కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లు. నేను అడుగుతా ఉన్నా, ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును చంపారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఏం పాపం చేశారు అని చెప్పి తనను పొట్టను పెట్టుకున్నారు అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని. ఏం పాపం చేశారు అని లక్ష్మీనారాయణను ఆత్మహత్య చేసుకునే విధంగా తనను ప్రేరేపించే ప్రయత్నం, బెదిరించి హింసించి ఆ స్థాయికి తనను తీసుకొచ్చే కార్యక్రమం ఎందుకు చేశారు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఏం పాపం చేశారని వల్లభనేని వంశీని ఇదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎక్స్ఎమ్మెల్యే, ఆ పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే ఇదే వల్లభనేని వంశీని ఇన్ని రోజుల పాటు జైల్లో పెట్టారు. ఒక కేసులో బెయిల్ వస్తేనే బెయిల్ వచ్చేదాకా గమ్మనుంటారు,
బెయిల్ వచ్చిన తర్వాత వెంటనే ఇంకొక కేసు కడతారు, మళ్ళీ జైల్లోనే పెట్టే కార్యక్రమం చేస్తారు. ఇవాళకి దాదాపుగా 2 నెలలు దాటిపోయింది. ఇవాళకి కూడా వంశీ జైల్లోనే చంద్రబాబు నాయుడు గారి సేడిజంకు బలవుతూ ఈరోజు వంశీ కూడా జైల్లోనే మగ్గుతూ ఉన్నారు. ఏం పాపం చేశాడని అడుగుతా ఉన్నా. ఒకటి అయిపోయిన తర్వాత మరొకటి తప్పుడు కేసులు పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఏం పాపం చేశారని కొడాలి నానిని మా పార్టీకి సంబంధించిన మరో కమ్మ నాయకుడు, మా పార్టీకి సంబంధించిన ఎక్స్ మినిస్టర్ కూడా ఏం పాపం చేశాడు అని చెప్పి తన మీద తప్పుడు కేసులు బనాయించి తనను హరాస్ ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఏం పాపం చేశారు అని అబ్బాయి చౌదరి బెంగళూరుకు సంబంధించి మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే ఏకంగా 9 కేసులు పెట్టారు. ఒక కేసు అయిపోయిన వెంటనే మరొక కేసు పెట్టి అబ్బాయి చౌదరిని చిత్రహింసలు గురి చేస్తూ ఉన్నారు. ఏం పాపం చేశాడని చెప్పి ఈ మాదిరిగా చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. నా పక్కనే దేవనేని అవినాష్ ఉన్నాడు. అవినాష్ ఏం పాపం చేశాడు అని చెప్పి అవినాష్ను కూడా కేవలం కమ్మ సామాజిక వర్గంలో పుట్టాడు, చంద్రబాబు నాయుడును వ్యతిరేకిస్తున్నాడు, చంద్రబాబు నాయుడుకు ఊడిగం చేయడం ఇష్టం లేదు అన్నాడు అన్న ఒకే ఒక కారణంతో అవినాష్ను కూడా కేసుల మీద కేసులు పెట్టి రోజు హింసించే కార్యక్రమమే చేస్తూ ఉన్నాడు. కోర్టులకు పోయి బెయిల్ తెచ్చుకొని రోజు చంద్రబాబు నాయుడు గారితో యుద్ధం చేస్తూ ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, ఏం పాపం చేశారు అని తలసిల రఘురాం మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ నాతో పాటు 15 సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేశాడు. ఏం పాపం చేశాడు అని చెప్పి ఆయన మీద 3 కేసులు పెట్టి ఆయనను కూడా చిత్రహింసలకు లోన్ చేస్తూ ఉన్నారు. ఏం పాపం చేశారని అడుగుతా ఉన్నా. మా పార్టీకి చెందిన ఇదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎక్స్ ఎంపీ ఎంబీబీ సత్యనారాయణ ఏం పాపం చేశాడు అని చెప్పి ఎంబీబీ సత్యనారాయణను చివరికి తాను వ్యాపారాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో చేసే పరిస్థితి లేకుండా తనను రాష్ట్రం నుంచి కూడా వెళ్ళగొట్టే కార్యక్రమం చేసి తనను బెదిరించి తప్పుడు సాక్ష్యాలతో తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు ఎందుకు గురి చేస్తా ఉన్నారు అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నా. ఏం పాపం చేశారు అని నంబూరు శంకర్రావు మా పార్టీకి సంబంధించిన ఎక్స్ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఏం పాపం చేశారు అని చెప్పి ఆయన మీద కూడా తప్పుడు కేసులు బనాయిస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఏం పాపం చేశాడు అని చెప్పి బ్రహ్మనాయుడు, నంబూరు శంకర్రావు అన్న బ్రహ్మనాయుడు అన్న ఇద్దరు ఎక్స్ ఎమ్మెల్యేలు, ఒకరు పెదకూరుపాడు, ఒకరు వెనుకొండ, ఇద్దరు ఎక్స్ ఎమ్మెల్యేలు ఏం పాపం చేశారు అని చెప్పి వీళ్ళని చిత్రహింసలకు లోను చేస్తూ తప్పుడు కేసులన్నీ కూడా బనాయించే కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. నా పక్కనే తెనాలి ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే శివ ఉన్నాడు. ఏం పాపం చేశాడు అని చెప్పి శివాను కూడా తప్పుడు కేసులతో రోజు బెదిరించే కార్యక్రమం, కాలేజీలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టడమే కాకుండా కాలేజీలకు ఇన్స్పెక్షన్ అంట, మళ్ళీ కాలేజీల్లో వెరిఫికేషన్ అంట, మళ్ళీ రోజు హెరాస్మెంట్ అంట. ఏం పాపం చేశాడని చెప్పి చిత్రహింసలు పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఏం పాపం చేశారు అని చెప్పి ఇదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన మా పార్టీ సానుభూతి పరుడు తాను మాత్రమే పోచాని కృష్ణమురళి 4 రోజుల పాటు సినీ దర్శకుడు, ఆయన డైలాగులు రాస్తారు సినిమాలలో, ఆయన కేవలం మా సానుభూతి పరుడు మాత్రమే. అలాంటి ఆయన్ను 4 రోజులు జైల్లో పెట్టారు. శ్రీకాకుళం నుంచి కడప దాకా రకరకాల స్టేషన్లన్నీ కూడా ఒక స్టేషన్ అయిపోయిన తర్వాత మరో కేసు పెడతారు. 4 రోజుల పాటు 9 కేసులు పెట్టి పోసాని కృష్ణమురళిని 4 రోజుల పాటు వివిధ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ తప్పుడు కేసులు పెట్టారు. ఏం పాపం చేశారని అడుగుతా ఉన్నా. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్, ప్రముఖ సినీ
నిర్మాత దగ్గుపాటి సురేష్, దగ్గుపాటి రామానాయుడు కొడుకు ఏం పాపం చేశాడు అని చెప్పి తనకు వైజాగ్లో తన ల్యాండ్ను క్యాన్సిల్ చేశారు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఏం పాపం చేశారు అని చెప్పి రాజ్కుమార్ను తన భార్య కృష్ణవేణిని మంగళగిరికి సంబంధించిన వాళ్ళు, రాజ్కుమార్ అనే వ్యక్తి కమ్మబ్బాయి, కృష్ణవేణి అనే వ్యక్తి కమ్మబ్బాయిని పెళ్లి చేసుకుంది. సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్కు అనుకూలంగా 4 మాటలు రాశారు. వాళ్ళు చేసిన పని అంతకన్నా ఇంకా ఏమీ లేదు. వాళ్ళని ఏకంగా వాళ్ళ మీద 11 కేసులు పెట్టి ఏకంగా 4 రోజులు పైగా వాళ్ళని జైళ్ళల్లో పెట్టి తిప్పారు. ఏకంగా ఆ పిల్లాడు ఫోటో చూస్తే సోషల్ మీడియాలో బాధ అనిపిస్తుంది. లోకేష్ ఫోటో పెట్టి ఆ పిల్లాడు రాజ్కుమారు మోకాళ్ళ మీద నిలబడి ప్రాధేయపడతా ఉన్నట్టుగా దగ్గరుండి వాళ్ళ తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు కొట్టి ఆయనతో చొక్కా ఇప్పించి ప్రాధేయపడేట్టుగా చేస్తా ఉన్నారు. అడుగుతా ఉన్నా, ఏం పాపం చేశాడని చెప్పి మరో సోషల్ మీడియా కార్యకర్త చిన్నపిల్లాడైన ఇంటూరు రవికిరణ్, ఈ ఇంటూరు రవికిరణ్ మీద ఏకంగా రాజమండ్రి పిల్లోడు, తాను కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, కేవలం చంద్రబాబు నాయుడు గారిని విభేదించినందుకు ఏకంగా 19 తప్పుడు కేసులు పెట్టి నెలల తరబడి స్టేషన్ల చుట్టూ తిప్పారు. నేను అడుగుతా ఉన్నా, ఏమయ్యా చంద్రబాబు, కమ్మారంటే కేవలం నీకు ఊడిగం చేయడం కోసమే పుట్టారా? నువ్వు, నీకు తోడు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, మీరంతా ఒక దొంగల ముఠ. మీరంతా రాష్ట్రాన్ని దోచుకున్నది మీరంతా కూడా పంచుకోవడం, ఇది మీరు చేస్తూ ఉన్న పని. మీ పనిలో మీకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం, మీరు దోచుకునేదానికి మీకు అవసరం. కాబట్టి మీరు దోచుకునేదానికి చంద్రబాబు నాయుడు, మీరు కలిసి గజదొంగలుగా దోచుకునేదాని కోసం మీ అన్యాయాలను ఏ ఒక్క కమ్మారైనా కూడా ఏలెత్తి చూపిస్తే చాలు, అనగదొక్కడానికి ఏమాత్రం కూడా వెనకాడని నీ నైజం చూస్తూ ఉంటే అసలు నువ్వు మనిషివేనా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొస్తూ ట్రోలింగ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా వ్యతిరేకిస్తే వాళ్ళు కమ్మ సామాజిక వర్గంలో తప్పు పుట్టారన్నట్టుగా వాళ్ళ మీద కక్ష కట్టి ట్రోలింగ్ చేస్తూ ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV5, ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్న తీరు రాక్షసుల కన్నా అన్యాయమైన తీరు కాదా అని అడుగుతా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది. రేపు సుదీర్ఘంగా 11 గంటలకు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో ఇవాళ జరుగుతూ ఉన్న కరెంట్ అఫైర్స్ మీద, ఇంకా సుదీర్ఘంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న అన్యాయాల మీద రాష్ట్ర ప్రజలందరికీ కూడా కరెంట్ అఫైర్స్ మీద మళ్ళీ వివరించడం కూడా జరుగుతుంది. అయితే ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలుకుతా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు, అందరూ కాదు కొందరు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు పోలీస్ అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండరు. చూస్తూ 1 సంవత్సరం అయిపోయింది. మరో 3-4 ఏళ్లలో మా ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి సినిమా చూపిస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే అన్నకు చేసిన అన్యాయం, అన్న లాంటి వాళ్ళకు చేసిన అన్యాయం ఈరోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ కనిపిస్తూ ఉంది. ఈ గ్రామంలో ప్రతి గ్రామంలో కనిపిస్తూ ఉన్న ఈ అన్యాయాలకు నేను ప్రతి అధికారికి నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ అన్యాయాలలో మీరు భాగస్వాములు కావకండి. భాగస్వాములు అయినారు అని అంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారితో పాటు మిమ్మల్ని కూడా బోనెక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాజేష్ అనే పేరు చెప్పి వెంకటేశ్వర చెప్తా ఉన్నాడు. చెప్పండి. సిఐ రాజేష్ అనే ఆయన మీద ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసినాడు. ఫైల్ చేసి కోర్టు కేసు కట్టండి అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చింది.
ఉత్తర్వులు ఇచ్చినా కూడా కేసు కట్టకుండా ఇంకా కేసు కట్టలేదంట. ఇంతటి దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ రాజ్యాంగాన్ని రెడ్ బుక్ రాజ్యాంగంతో మారుస్తూ పరిపాలన చేస్తే ఈ ప్రభుత్వం అనేది నిలబడుతుందని అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులు సంతోషంగా లేరు, అక్క చెల్లెమ్మలు సంతోషంగా లేరు, చదువుకుంటున్న పిల్లలు సంతోషంగా లేరు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రతి ఒక్కరూ కూడా వెన్నుపోట్లకు లోనయ్యారు, మోసపోయారు. ఆయన అబద్ధాలు మోసాలకు వీరంతా కూడా బలైపోయిన పరిస్థితుల మధ్య రెడ్ బుక్ రాజ్యాంగంతో ఉచ్చలవిడి కరప్షన్తో ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ కూడా దెబ్బతిన్న పూర్తిగా నాశనమైపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు పరిపాలన సాగుతూ ఉంది. ఈ పరిపాలన ఎక్కువ రోజులు నడవదు. దేవుడు ప్రజలు ఇద్దరు కూడా గట్టిగా మొట్టికాయలు వేసే రోజు త్వరలోనే ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్తారు.